పెట్టుకుంటున్నారు. అబ్రహాం అన్నాడు, అయా కుమారా, నీ యొక్క పశువులు తోలుకొని నీ ఇష్టమైన ప్రాంతాన్ని పోయి జీవించాయా, నాకే అభ్యంతరం లేదు అని చెప్పారు. అప్పుడు లోతు ఏం చేసిందంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని కొనుక్కొని అక్కడికి పోయి ఆ పశువులు తోలుకొని పోయి నివాసం చేసుకుంటున్నారు. ఆ పట్టణం పాపిష్టి పట్టణం కాబట్టి, పాపులతో నిండి పట్టణం కాబట్టి దాన్ని నాశనం చేయడం కోసం దేవదూతలు వచ్చి నాశనం చేస్తుంటే అబ్రహాం గారు లోతు కోసం ప్రార్థన చేసి లోతు కుటుంబాన్ని మాత్రమే రక్షించినట్టుగా అడిగారు. పాపం దేవదూతలు కూడా అబ్రహాం ప్రార్థన ఆలకించి ఆ ఊరు బయట లోతు వాళ్ళ చూసి కనిపెట్టి రాష్ట్రంగా నమస్కారం పడి నా ఇంటికి వచ్చి మరి కొంచెం దగ్గర పడి కొంచెం గదులాడి తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకొని ఆతిథ్యం ఇచ్చి రొట్టెలిచ్చి మాంసం ఇచ్చి వాళ్ళకి ఆతిథ్యం చేస్తే ఆ పట్టణం ఎలాంటి పట్టణం అనుకుంటారు? వారగాడు వచ్చి, ముసలోడు వచ్చి, ఆడలు వచ్చి, పడుసోడు వచ్చి, మీ ఇంట్లో 3 ఆడలు వచ్చారు, మంచి అందగంతులు వచ్చారు, వాళ్ళని పాడు చేయాలని పంపించి బయటకు పంపించాలన్నారు లోతు. మరి మీరు నమ్మకంగా వాళ్ళు ఆడలు కాదురా, దేవదూతలుగా వాళ్ళు టచ్ చేస్తే చచ్చిపోతారా, భస్మైపోతారా అంటే నోరు పోసుకుని బయటకు పంపించారు. అంటే లోతు అంటాడు, అకుమార్తెలు అన్నారు, 2 కుమార్తెలు అందగత్తెలు, అవసరమైతే వాళ్ళు పాడు చేసుకొని ఇస్తాను మీకు, వేల మందికి కూడా నాకు అతిగా వచ్చారు, ఆదరణగా వచ్చారు, వాళ్ళని చేర్చుకున్నారు కాబట్టి నేను ఇవ్వనని చెప్పి గట్టిగా తలిపేసి గడిపెట్టు. వాళ్ళు తిరిగి జనాలందరూ తిరిగితే వాళ్ళందరూ కళ్ళు పోయి అక్కడ తిరిగారు. కళ్ళగా సరికి కళ్ళు వచ్చి ఎటువంటి ఉంటూ కలుగుతారు. ఆ దేవదూతలుగా పట్టణం నాశనం చేస్తున్న రోజు ఈ పిల్లలని వారిని తీసుకొని వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన నాకు అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళు మేము రామన్నారు. చూసారండి మాటలో పట్టణం నాశనం అయిపోయిందంట, అగ్నిగతులు ఉంచుతాంట, అన్ని అబద్ధాలు చెప్తున్నాను చెప్పి అల్లుళ్ళు రానప్పుడు అప్పుడు కూతుర్లు ఇద్దరు తండ్రి భార్యను తీసుకొని బయలుదేరాలంటే యెహోవా ఒక మాట చెప్పాడు, అయా లోతు ఆ పట్టణం నాశనం చేస్తున్నాం, ఒక్కలైన వెనక్కి తెలుసుకోవడం దయచేసి, చూస్తే మీరు పుస్తకం అయిపోతారని చెప్పారు. కనుక మాది భార్య పోతనే ఇట్టన్నది. ఇట్టనేసరికి ఏమైపోయింది? పుస్తకం అయితే అమ్మగారిని బీజంలో పెట్టారు ముస్లిం దేశం. ఈ అన్నగారు మాస్టర్ గారు ఎత్తుకోసం మిషనరీ మరి మాస్టర్ గారు పోయి విజయవాడ నుంచి ఆయన వరం చెప్తారు. మరి ఆ విగ్రహాన్ని నాకు టచ్ చేసి